బాగుంటుందంటారు? ఈ కర్కాటక రాశి వారికి 2026లో ఆర్థికంగా నిలబడతారండి. మొదటి 4 నెలలు ఎలా ఉంటుందంటే వీరి పరిస్థితి సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి వేరే యొక్క సంపాదనని హెచ్చించేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి. పైగా ఉద్యోగస్తులకు మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పచ్చు. ప్రమోషన్ అనేటువంటిది వీరు అనుకున్న స్థాయిలోకి రారు, కానీ ఏదో ఒక చోటకి మాత్రం ప్రమోషన్ అయితే అవుతుంది, కానీ మనసు ప్రశాంతం అనేటువంటిది లభించదు. వీరు ఎక్కడికి వెళ్ళినా స్థానం మార్చినా ఇల్లులు మార్చినా కూడా మనసులో ఏదో తెలియనటువంటి ఆందోళనతో ఉంటూ ఉంటారు ఈ కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు రాజకీయాల్లో ఉన్న వారికి మొదటి 3 నెలలు అద్భుతంగా ఉంటుందండి. తదుపరి వచ్చేటువంటి 3 నెలలు కూడా మిమ్మల్ని క్యాడరు నానా చివాట్లు పెడుతుంది. తదుపరి ద్వితీయాంకంలో ప్రారంభంలో మిమ్మల్ని క్యాడర్ మళ్ళా పునరుద్ధీకరించి సరే చేసుకో అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. విద్యార్థులకు మాత్రం జ్ఞాపక శక్తి తగ్గుతుంది. మొదటి 3 నెలలు విద్యార్థులు ప్రతి చదివింది మర్చిపోతూ ఉంటారు. దీనికి గల కారణము రవి గురుడు కూడా స్థానాలు వ్యతిరేక కోణంతో చూడటం వల్ల ఫిబ్రవరి వరకు కూడా విద్యార్థులు అనేటువంటి వారు చదివింది మర్చిపోవడం అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయడం అనేటువంటిది ఈ కర్కాటక రాశి వారు మే జూన్ జూలై ఈ 3 నెలల్లో ఖచ్చితంగా స్థిరాస్తులు అయితే కొంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి మార్చి 23వ తారీఖు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని జూలై 11వ తారీఖు మధ్యలో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని షూరిటీ సైన్ అడిగి మిమ్మల్ని నమ్మకంగా పెట్టి నమ్మక ద్రోహం చేసేటువంటి శత్రువులు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ బంధువులు కానీ మీ తోబుట్లు కానీ ఎవరిని నమ్మకండి. మీ సంపాదన కానీ మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామని కానీ ఎదుటి వారికి షూరిటీ కానీ పెట్టడానికి పనికిరారు. పైగా ఈ రాశివారు కర్కాటక రాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతాన యోగం అనేటువంటిది మార్చి ఏప్రిల్లో మాత్రమే కలుగుతుంది. తదనంతరం